మేడం కొంచెం పక్కకు వెళ్తారా? ఏయ్ పోతలకి నువ్వు నాకు చెప్తున్నావా? Get out! నక్షత్ర ఇట్రా. ఏమిటి చిందులేస్తున్నావు? ఏమైంది? బావ దాన్ని ఇంటికి తీసుకొస్తున్నాడమ్మమ్మ. పెళ్ళ ఆగిపోయింది కదా, ఇక అది ఫ్రీ బర్డ్ అవుతుంది. ఇక మళ్ళీ వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఆయన దాన్ని ఎలా చూసుకున్నా నువ్వు దాన్ని ఎలా చూడాలో అలాగే చూస్తావుగా. నేనేం చేయాలనుకున్నా అది నాకే రివర్స్ అవుతుంది. నువ్వే ఏదో ఒకటి చేసి దాన్ని బావ నుంచి దూరం చేయి. ఇక్కడే ఉందనుకో, పని మనిషిని చేసి దాన్ని పీడించేయాలి. నువ్వేం ఆవేశపడకు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ ఇంటికి దూరం అవుదాం అనుకుంటుంటే ఇప్పుడు నాన్నే ఇక్కడికి పంపించాడు. దేవుడెందుకు నేను దూరం అవ్వాలనుకుంటున్నా నన్నెందుకు ఇంకా దగ్గర చేస్తున్నాడు? వసుంధరా రా, ఏంటి ఆలోచిస్తున్నావు? రా. అది కాదమ్మమ్మ. మేడం ఈ పూలు ఎక్కడ పెట్టాలి? సారీ సార్. ఇట్స్ ఓకే, పద. అవన్నీ క్లీన్ చేయి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే. అమ్మకెలా ఉంది వసుంధరా? పర్వాలేదు మేడం. ప్రాణాలతో బయటపడ్డారు కానీ నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు. నచ్చని ఎన్నో విషయాలు తన కళ్ళ ముందు జరుగుతుంటే తట్టుకోలేక షాక్కి గురయింటారన్నయ్య. దీనంతటికి కారణం ఆ జోగేంద్ర గాడే. మరి మీ ఇంట్లో మీ అమ్మగారిని చూసుకోవడానికి ఎవరున్నారు? నాన్నున్నారు మేడం. డ్యూటీకి వెళ్ళమని హరిప్రసాద్ అంకులే వసుంధరని పంపించారు. పేరెంట్స్ ప్రోత్సాహం కూడా ఉందన్నమాట. మన సపోర్ట్ కూడా వసుంధరకు ఉండాలి అత్తయ్య. అప్పుడే వంశీ జీవితంలోకి వచ్చే అమ్మాయి ఎవరో వసుంధర తెలుసుకోగలుగుతుంది. వసుంధర, ఆ అమ్మాయి ఎవరో స్పష్టంగా తెలియట్లేదు గాని తను ఎవరో ఏంటో పూర్తి వివరాలు నువ్వే తెలుసుకోవాలి. అలాగే మేడం. అన్నయ్య వెతుకుతుంది తననే.
వెతుకుతున్న ఈ అదృష్టవంతురాల్ని ఇంటికి తీసుకురావడమే నా పని మేడం. నువ్వు తీసుకొస్తావా అలా అని చెప్పి మేనేజ్ చేస్తావా? నీలా మాటలు చెప్పే టైప్ కాదు వసుంధర. ఆయనకి సెక్రటరీగా ఉన్నందుకు ఇంట్లో పనులకు కూడా ఇన్ఛార్జిగా ఉండు. ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా అత్తయ్య. వసుంధర కళాభిరుచి నాకు తెలుసు కదా, అందుకే అడిగాను. వంశీకి సెక్రటరీని అంటూ ఆయన వెంట తిప్పుకుంటూ వెళితే నిన్ను తన నుండి ఎప్పటికీ దూరం చేయలేనా? అందుకే నేను కూడా నిన్ను నాకు నచ్చినట్టు వాడుకుంటాను. తప్పకుండా మేడం. ఈ ఇంటిని నేనే చక్కబెడతాను, మీ అందరికీ నచ్చినట్టుగా ఉంచుతాను. దానికి ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేస్తారులే, నువ్వేం భయపడకు. అవసరం లేదు నక్షత్ర, జీతం ఇస్తున్నారు కదా, అది చాలు. మా అమ్మ నాన్నల ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలు మీరు. ఈ జన్మంతా మీకు సేవ చేసిన మీ రుణం తీర్చుకోలేను. అలా ఆలోచించటం నీ సంస్కారం వసుంధరా. వంశీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోంచేద్దు గాని. సరే అమ్మా, రాపు. నువ్వు ఆ ఫోటోని ఎంతసేపు చూసినా తనని వెతికి పట్టుకోలేవు. నిజంగా తనుంటే కనుక్కుంటాను. జోక్ చేయకు. నిజంగా తను నీ ఎదురుగా ఉన్నా సరే నువ్వు చెప్పవు. ఎందుకంటే నువ్వు బావ లైఫ్లో ఉండిపోవాలనుకుంటున్నావు కదా. నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టుకో. వెళ్ళు. వెళ్లాల్సిందే నువ్వు. హౌస్ ఇన్ఛార్జ్ అంటే ఆర్డర్ వేయాలనుకునే డ్యూటీ కాదు. పని మనిషికి పాష్ గా ఉంటుందని ఆ పేరు పెట్టారు, అంతే. వెళ్ళి అక్కడ పడ్డ పూలు నీళ్లు శుభ్రం చేయి. చేస్తాను, నేను పనిచేసే ఇల్లు కదా. ఏంటి వెతుకుతున్నావు? క్లాత్ అక్కర్లేదులే, నీ కొంగుతో తుడు. చెప్పిన పని ఎలా చేయాలో నాకు తెలుసు, నీ పని చూసుకో. చూడు, కింద పడ్డ పూల్ని ఎలా నలిపేస్తానో నిన్ను కూడా అలాగే నలిపేస్తాను. నక్షత్ర! 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 అయ్యో! ఏమైంది నక్షత్ర? ఏమైంది? 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 ఇటు రావద్దని నేను చెప్తూనే ఉన్నాను మేడం, అలా జారి పడిపోయింది. లే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? లే, లే, నేను చేయందిస్తానులేండి మేడం. పైకి లే. లే నక్షత్ర. నన్ను కింద పడేయాలనుకుంటే నువ్వే కింద పడిపోతావు, గుర్తుపెట్టుకుని అడిగి. సరే సరే, పని వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు, మీరంతా పక్కకు వెళ్ళండి. ఎక్కడున్నావు హార్ట్ ఫ్రెండ్? నువ్వు మళ్ళీ నాకు ఎప్పుడు ఎదురుపడతావు? ఖచ్చితంగా నాకు ఎదురుపడతావు కదా. నువ్వు నా దగ్గరకు వస్తావని నా మనసు చెప్తోంది. నాకు తెలుసు నువ్వు వస్తావని. నా ఫ్రెండ్ వసుంధర నిన్ను నా దగ్గరికి చేరుస్తుంది. మే ఐ కమ్ ఇన్ సార్? రా వసుంధర.
చూసావా వసుంధరా, నా మాట కాదని నువ్వు నీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకున్నావు. ఈ ఇంటికి నీకు సంబంధం లేదని లెక్చర్ ఇచ్చావు, సంతకం పెట్టేశావు. హ్మ్. కానీ వసుంధరా వంశీలు ఎప్పుడూ కలిసే ఉంటారని, ఐ మీన్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్లా ఉంటారని మళ్ళీ రుజువైంది. ఇప్పటికైనా అర్థమైందా? మీకు దూరంగా ఉండాలని నేను ఎంత ప్రయత్నించినా ఆ దేవుడు మీకు దగ్గరగానే ఉంచుతున్నాడు సార్. మీరు ఒక 5 నిమిషాలు బయటికి వెళ్తారా? నేను మీ రూమ్ సర్దేస్తాను. నీ డ్యూటీ ఇది కాదు వసుంధరా. ఇక నుండి ఇది కూడా నా డ్యూటీయే సార్. అయ్యో, వసుంధరా, నా గుండె గదిలో నా హార్ట్ ఫ్రెండ్ చేస్తున్న కుసకుసలు నీకు వినిపిస్తున్నాయా? ఇలా కళ్ళు మూసుకుంటే నీ చేతి స్పర్శలోని ఆప్యాయత తనదేనా అన్నంత భ్రమ కలుగుతుంది. చూసావా, నువ్వు నా పక్కన ఉంటే తను కూడా నా పక్కనే ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను వసుంధరా, మా ఇద్దరిని కలపడమే నీ డ్యూటీ. ఇంట్లో పని కూడా చేయాలని అపర్ణ మేడం చెప్పారు కదా సార్. అప్పు అలా అంటే నువ్వు చేసేయడమేనా? ఏం అక్కర్లేదు. పర్వాలేదు సార్, నేను చేస్తాను. నాకు ఇష్టమే. ఈ ఇంటి పని చేయడంలోనే నాకు తృప్తిగా ఉంటుంది. అయితే నేను కూడా హెల్ప్ చేస్తాను. పద రా సార్, రా రా రా. పద పద. పట్టుకో. నా సంతోషం కోసం నువ్వు ఇంత చేస్తున్నప్పుడు నీ సంతోషం కోసం నేను కూడా ఏదో ఒకటి చేస్తాను వసుంధరా. ఇప్పుడు నేను హ్యాపీగా చీరప్ చేస్తాను. ఇవ్వండి సార్. అరే, సార్ ఇలా ఇవ్వండి. ఇవ్వమంటుంటే ఏమైంది సార్? ఇవ్వండి. సార్ ఇలా ఇవ్వండి. సార్ ఏమైంది వాళ్ళు మీకు? ఇలా ఇవ్వండి. ఇవ్వండి సార్. లాక్కో చూద్దాం. సార్, సార్ మీరు గుడ్ బాయ్ కదా, ఇవ్వండి. ఇవ్వండి. అబ్బో, కొత్త బెడ్షీటా? ఓకే. ఇటు పర్వాలేదు సార్, నేను వేస్తాను. ఇవ్వు.
అరే ఓ సారీ సారీ సారీ. సార్ హ్మ్? మీరు కావాలనే చేస్తున్నారు నాకు తెలుసు. వసుంధరా, అయ్యో ఇదా లేదు వసుంధరా, కావాలని చేయట్లేదు. లేదు. అలా కాదు వసుంధరా. సార్ నేను వేస్తాను. పట్టుకో. అరే ఇలా కాదు, ఇటువైపు. ఓ సార్ వేస్తే తీసేస్తున్నారేంటి? కాదు, ఇలా కాదు, ఇటువైపు. సార్ నేనే చేస్తాను, మీరు వెళ్ళండి. నేను హెల్ప్ చేస్తాను అన్నాను కదా. ఏం అక్కర్లేదు, నేను వేస్తాను. అరే నేను హెల్ప్ చేస్తా. అరే అరే ఏమైంది వసుంధరా? ఏమైంది వసుంధరా? కోపం వచ్చిందా? ఏం లేదు సార్, మీరు చేసిన హెల్ప్ చాలు. కొంచెం మీరు బయటికి వెళ్ళండి, నేను పని చేసుకుంటాను. మిమ్మల్ని వెళ్ళమంటున్నాను కదా. దిగండి దిగండి. వసుంధరా వెళ్ళండి వసుంధరా, నేనేదో సరదాగా. వెళ్ళండి రండి. అరే వసుంధరా. వెళ్ళండి. ఇదేంటి నా గాజు ఇక్కడుంది? ఆ రోజు గుళ్ళో పడిపోయిన గాజు సార్కి దొరికిందా? నువ్వు చూస్తున్న గాజు మామూలు గాజు కాదు వసుంధరా. సార్ ఈ గాజు నా కోసం వచ్చిన నా హార్ట్ ఫ్రెండ్. నాకు కనిపించలేదు కానీ తన జ్ఞాపకంగా ఈ గాజు వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో సార్, ఇది జోగేంద్ర నా కోసం కొన్న గాజు. మీరు అనుకున్నట్టు తను వచ్చిందో లేదో తెలియదు కానీ ఈ గాజు మాత్రం తనది కాదు సార్. ఏంటి ఏదో అంటున్నావు? సార్